కార్తీక మాసం స్టార్ట్ అయింది కదా! ఈ సీజన్ చాలా స్పెషల్. ఎందుకంటే హిందూస్ అందరూ కూడా డిఫరెంట్ టెంపుల్స్‌కి వెళ్తూ ఉంటారు. ఎందుకంటే ఈ సీజన్‌లో ఎక్కువ పూజలు అవన్నీ చేస్తారు కాబట్టి. స్టేట్‌లోనే కాదు బయట స్టేట్స్‌కి వెళ్ళి కూడా పూజలనేవి చేస్తూ ఉంటారు కదా! సో, ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? ఇన్ని టెంపుల్స్ ఉంటాయి కదా! ఇండియాలోనే చాలా టెంపుల్స్ ఉన్నాయి. ఆ టెంపుల్స్‌నన్నిటిని ఎవరు మేనేజ్ చేస్తారు? మనం వెళ్తుంటాం, ఫండ్స్ ఇస్తాం. అలానే చాలా పూజలు కూడా చేపించుకుంటాం కదా! అసలు ఇవంతా కూడా ఎవరు మేనేజ్ చేస్తారు? గవర్నమెంట్ మేనేజ్ చేస్తదా? లేదంటే గనక వేరే డిపార్ట్మెంట్ ఏదైనా ఉందా? అవన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ ఏంటంటే బ్రిటిషర్స్ రాకముందు ఎవరైతే లోకల్ కింగ్ ఆయన ఉండేవారు కదా, వాళ్ళే ఈ టెంపుల్స్ అనేవి మేనేజ్ చేసేవారు. అంటే వాళ్ళే డొనేషన్స్ ఇవ్వటం, అలానే ప్లేస్ కూడా ఇవ్వటం టెంపుల్స్ కట్టడానికి. సో, దానికి సంబంధించినంత వరకు కూడా ఆయనే ఫండింగ్ అంతా ఇచ్చి, దాని మీద వచ్చే ఇన్కమ్ అంతా ఆయన తీసుకొని మొత్తం ఆ టెంపుల్స్‌కి కావాల్సినవన్నీ చేయించేవారంట. నెక్స్ట్ ఏంటంటే దానికి వచ్చే ఇన్కమ్ ఏదైతే ఉందో ఆ అకౌంట్స్ అన్నీ కూడా మెయింటైన్ చేసేది కూడా వాళ్ళ కమ్యూనిటీలోనే ఎవరో ఒకళ్ళు ఉండేవారంట. తర్వాత మనకి ఈస్ట్ ఇండియా కంపెనీ ఎప్పుడైతే ఇండియాకి వచ్చిందో తర్వాత ఇక్కడ డబ్బులు ఎక్కువ రావడం చూసింది. ఈ టెంపుల్స్ ఏదైతే ఉందో ఎక్కువ హిందూస్ టెంపుల్స్ని విజిట్ చేస్తున్నారు, అలాగే డొనేషన్స్ అవన్నీ ఇస్తున్నారు. సో, అవన్నీ వేస్ట్గా వెళ్ళకూడదు, అదంతా కూడా టెంపుల్స్కి వెల్ఫేర్కి యూజ్ చేయాలన్నట్టుగా వాళ్ళు డిసైడ్ అయ్యి ఇవంతా తీసుకున్నారు. ఎప్పుడైతే టెరిటరీస్ అదే మద్రాస్, ఏపీ ఇవన్నీ వాళ్ళ అండర్లోకి వెళ్ళిపోయినాయో అప్పుడు వాళ్ళు ఏం డిసైడ్ అయ్యారంటే వీళ్ళందరికీ ఒక కలెక్టర్ అనే ఒక వ్యక్తిని పెట్టి ఈ టెంపుల్స్ ఆయన అండర్లో పనిచేసేలాగా ఇదంతా చేశారు. బట్ లేటర్ 1839లో క్రిటిసిజం అనేది స్టార్ట్ అయింది. ఎందుకంటే ఒక క్రిస్టియన్ కలోనల్ గవర్నమెంట్ ఒక హిందూ టెంపుల్ని ఎలా రన్ చేస్తారు, ఇవన్నీ క్వశ్చన్స్ రేస్ అయ్యి క్రిటిసిజం ఎప్పుడైతే స్టార్ట్ అయ్యిందో వాళ్ళు కూడా కన్విన్స్ అయ్యి సో లోకల్ ప్రీస్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళ అండర్లో ఇదంతా జరిగేలాగా చేశారు. కాకపోతే ఏంటంటే ఈ గవర్నమెంటే సూపర్వైజర్ చేసేది. ఫండ్స్ అవన్నీ కూడా వాళ్ళు తీసుకున్నా కూడా వాళ్ళ అండర్లోనే ఇదంతా ఆడిట్స్ అవన్నీ కూడా జరిగాయి. తర్వాత 1925లో హిందూస్ రిలీజియస్ ఎండోమెంట్ యాక్ట్ కింద 1925లో హిందూ రిలీజియస్ ఎండోమెంట్ బోర్డ్ అనేది క్రియేట్ చేశారు. సో దానివల్ల ఈ ఎండోమెంట్ సిస్టమ్ అనేది డెవలప్ అయింది. సో ఈ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ అనేవి డెవలప్ అయిన తర్వాత ఇండిపెండెన్స్ తర్వాత కూడా ఏమైందంటే ఇది కంటిన్యూ అవుతూ వచ్చింది. బట్ ఎప్పుడైతే ఇండిపెండెన్స్ అయిందో తర్వాత స్టేట్స్ అనేవి కూడా ఎలా అంటే విడిపోయి ఎలాగంటే ఇండివిజువల్ ఎండోమెంట్ యాక్ట్స్ అనేవి ఫామ్ చేసుకున్నాయి. 1959లో తమిళనాడు అనేది ఫామ్ చేసుకుంది. తర్వాత 1987లో ఏపీ ఎండోమెంట్ యాక్ట్ అనేది కూడా ఫామ్ అయింది. తర్వాత 1997లో కర్ణాటక ముజర్ డిపార్ట్మెంట్ అనేది కూడా ఫామ్ చేశారు. తర్వాత కేరళ కూడా ఫామ్ అయింది. అలాగే ప్రతి స్టేట్ వాళ్ళ ఎండోమెంట్ డిపార్ట్మెంట్స్ అనేవి ఫామ్ చేసుకున్నాయి. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే మన స్టేట్కి వచ్చేసరికి ఒక ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనేది వాళ్ళని అపాయింట్ చేస్తారు. సో ఆయన అండర్లో ఇవన్నీ టెంపుల్స్ అనేవి రన్ అవుతాయి అండ్ మేనేజబుల్ కూడా. కానీ అన్ని టెంపుల్స్ కూడా గవర్నమెంట్ అండర్ కవర్లోకి వస్తాయా అంటే కాదు. కొన్ని గవర్నమెంట్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించినవి ఉంటాయి, కొన్ని అయితే కనుక ప్రైవేట్ ట్రస్ట్కి సంబంధించినవి ఉంటాయి. అలానే కొన్ని బోత్ సపోర్ట్ చేసేలా ఉంటాయి. ఫస్ట్ ఏంటంటే ఇవి 3 కేటగిరీస్గా చెప్తాను. ఫస్ట్ కేటగిరీ వచ్చేసి ఎండోమెంట్ డిపార్ట్మెంట్. ఎండోమెంట్ డిపార్ట్మెంట్లోకి వచ్చేవి ఏంటంటే మన టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా గవర్నమెంట్ అనేది రన్ చేస్తూ ఉంటుంది. వాళ్ళకి వచ్చే ఫండ్స్ కానీ గోల్డ్ కానీ లేదంటే ప్రాపర్టీస్ అవన్నీ కూడా గవర్నమెంటే రన్ చేస్తుంది. నెక్స్ట్ ఏంటంటే వాళ్ళు ఏదైతే పూజలు చేస్తారో లేదంటే కనుక ఫెస్టివల్ సెలబ్రేషన్స్ ఇవన్నీ కూడా గవర్నమెంటే చేస్తూ ఉంటుంది. అండ్ గవర్నమెంటే ఆడిట్స్ కూడా కండక్ట్ చేసి ఎంతైతే అమౌంట్ వస్తుందో అవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసి చెప్తూ ఉంటుంది. గుడిలో పనిచేసే పంతులకి ఉద్యోగాలు ఇవ్వడం కానీ వాళ్ళకి శాలరీస్ ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా గవర్నమెంటే మేనేజ్ చేస్తూ ఉంటుంది. అలానే గుడిలో చాలామంది పనిచేస్తారు కదా, ఎవరైతే మేనేజర్స్ వాళ్ళందరూ ఉంటారో వాళ్ళందరినీ కూడా గవర్నమెంటే రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ప్రైవేట్ ట్రస్ట్ అంటే ఏం కాదండి. ప్రైవేట్ ట్రస్ట్ అంటే మొత్తం ఒక ప్రైవేట్ వ్యక్తి దీన్ని నడుపుతూ ఉంటాడు లేదా ఒక ట్రస్ట్ అనేది దీన్ని నడుపుతూ ఉంటుంది. మెయిన్గా ఈ ట్రస్ట్ ఏంటంటే వాళ్ళకి వచ్చిన ఫండ్స్ తోటే ఈ ట్రస్ట్ అనేది రన్ చేస్తూ ఉంటారు. అండ్ ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే షిరిడి సాయిబాబా, పుట్టపర్తి సాయిబాబా అలానే ఇస్కాన్ టెంపుల్స్ ఇవన్నీ ఉంటాయి కదా. షిరిడి సాయిబాబా వచ్చేసి సాయి బాబా భక్తి ఉద్యమం ట్రస్ట్ అనేది దీన్ని నడిపిస్తూ ఉంటుంది. అలానే ఇస్కాన్ వచ్చేసి కృష్ణ భక్తి ఉద్యమం అనే ట్రస్ట్ అనేది దీన్ని నడిపిస్తూ ఉంటుంది. ఇది ఇండివిజువల్ ట్రస్ట్ అలాగే సంస్థగా ఏర్పడి దీన్ని నడిపిస్తారు. ఏవైతే డొనేషన్స్ వస్తాయో అవన్నీ యూజ్ చేసుకుని దీన్ని నడిపిస్తారు. అసలు ఆడిట్స్కి కానీ వచ్చే ఇన్కమ్కి కానీ దేనికి ప్రాపర్టీస్ గోల్డ్ ఇవి ఏటికి కూడా గవర్నమెంట్కి సంబంధమే ఉండదు. అలాగే గవర్నమెంట్ కూడా ఏ సేఫ్టీ మెజర్స్ కూడా వీళ్ళకి ప్రొవైడ్ కూడా చేయదు. అలానే మన కులదేవత టెంపుల్స్ ఉంటాయి కదా, ఎవరైతే వాళ్ళ ఇంట్లో కట్టుకోవడమో లేదంటే వాళ్ళ ప్రాపర్టీలోనో కట్టుకుని వాళ్ళే ఫండ్స్ అవన్నీ ఇష్యూ చేసి దాన్ని మెయింటైన్ చేస్తూ ఉంటారు కదా, అవి కూడా ప్రైవేట్ ట్రస్ట్లోకే వస్తాయి. అండ్ కొన్ని ఏంటంటే గ్రామ దేవత టెంపుల్స్ ఉంటాయి కదా, అవి కూడా ఒక కమిటీ ఏర్పాటు చేసి వచ్చిన ఫండ్స్తో వాళ్ళు చేస్తూ ఉంటారు. అది గవర్నమెంట్కి సంబంధం ఉండదు. కాకపోతే ఏంటంటే కొన్ని గవర్నమెంట్ రిజిస్ట్రేషన్స్ అనేవి మెయింటైన్ చేస్తూ ఉంటాయి. ఎప్పుడైతే మనం పబ్లిక్గా అది పెట్టి ఎక్కువ మంది జనం వస్తామో అది లాస్ట్కి ఎండోమెంట్లోకి వెళ్తుంది ఏ గుడి, అది పబ్లిక్ ట్రస్ట్ అయినా సరే. ఎందుకంటే
వాళ్ళు ఎక్కువ జనం రావడం వల్ల మెయింటెనెన్స్ అనేది కష్టమైపోతుంది. అలాగే అకౌంట్స్ కూడా వస్తూ ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా గవర్నమెంట్ అనేది సర్వేలెన్స్లో పెట్టాలి. సో ఎండోమెంట్ అనేది హ్యాండ్ ఓవర్ చేసేసుకుంటుంది ఆ టెంపుల్, బయట టెంపుల్ అయినా కూడా. నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి సెమీ గవర్నమెంట్ బోర్డ్స్. అంటే ఇది ఒక ట్రస్ట్ అనేది మెయింటైన్ చేస్తూ ఉన్నప్పటికీ ఇది గవర్నమెంట్ కూడా మేనేజ్ చేస్తూ ఉంటుంది. యాక్చువల్గా ఇది ఏంటంటే ఒక స్పెషల్ ఆటోనమస్ బోర్డ్ అనేది ఆ ట్రస్ట్ అనేది ఫామ్ చేస్తూ ఉంటారు. అది కూడా ఒక స్పెసిఫిక్ యాక్ట్ ఆఫ్ లెజిస్లేషన్ కింద ఫామ్ చేస్తారు. ఎగ్జాంపుల్ టీటీడీ, తిరుమల తిరుపతి దేవస్థానం అనేది గవర్నమెంట్ సర్వేలెన్స్లో ఉన్న మొత్తం మెయింటైన్ చేసేది మొత్తం కూడా టీటీడీయే మెయింటైన్ చేస్తుంది. అంటే జాబ్స్ ఇవ్వడం కానీ, లేదంటే కనుక వాళ్ళకి శాలరీస్ ఇవ్వడం, లేదా మొత్తం అక్కడ మెయింటైన్ చేయడం, వచ్చిన అమౌంట్స్ అన్నిటికీ ఆడిట్స్ చేయడం, అవన్నీ కూడా వాళ్ళే మెయింటైన్ చేస్తారు. కాకపోతే ఏంటంటే గవర్నమెంట్ అనేది ఒక పార్ట్ అయితే ఉంటుంది. వాళ్ళ సర్వేలెన్స్లో జరిగితే కానీ మెజారిటీ ఓటింగ్స్ అనేవి కూడా వాళ్ళకే చెందుతుంది. గవర్నమెంట్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ అయితే పెద్దగా ఏమీ ఉండదు. సో మనం ఎలాంటి గవర్నమెంట్ మాకు సపోర్ట్ వద్దు అని కూడా మనం తీసేసుకోవచ్చు. కోర్టు ద్వారా వెళ్ళి అటానమస్ చేసుకోవచ్చు. అలానే చిదంబరం నటరాజ స్వామి టెంపుల్ ఏదైతే ఉందో వాళ్ళు కూడా కోర్టుకు వెళ్ళి ఆ టెంపుల్ని వాళ్ళు అలాగే తీసేసుకున్నారు. అది ప్రైవేట్ ట్రస్ట్ కింద మార్చుకున్నాడు. అంటే చారిటబుల్ ట్రస్ట్ కింద అది అనౌన్స్ అయ్యిందనమాట. సో వాళ్ళకి ఏంటంటే ఇష్టం లేదు అలా గవర్నమెంట్ అండర్లో ఉండడం. స్టిల్ ఇప్పటికీ కొన్ని టెంపుల్స్ అనేవి డిబేట్ చేస్తాయి రిలీజియస్ ఫ్రీడమ్ అనేది అండ్ పబ్లిక్ అకౌంటబిలిటీ అనేది కూడా ఉండాలనేసి. సో ఇదండి టోటల్ వీడియో టెంపుల్స్ గురించి. దీంట్లో నేను ఏదైనా పాయింట్స్ మిస్ చేసి ఉంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలానే అందరూ గుళ్ళకి వెళ్తూ ఉంటారు కదా, ప్లీజ్ చాలా రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎక్కడైతే క్రౌడెడ్ ప్లేసెస్ ఉంటాయో వాటిని కొంచెం అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ క్రౌడెడ్గా ఉంటే వెనక్కి వచ్చేయండి, ఎందుకంటే చాలా రిస్క్ అవుతుంది. రీసెంట్గానే స్టాంపెడ్ అనేది జరిగింది కదా, చాలామంది చనిపోయారు. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని వెళ్తూ ఉండండి. ఇది నా రిక్వెస్ట్, ఎందుకంటే పిల్లల్ని కూడా తీసుకెళ్తున్నారు కదా, అది చాలా రిస్క్. నెక్స్ట్ నా వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ ఇంకేమైనా కావాలంటే కూడా నా కామెంట్ బాక్స్లో చెప్పండి. సో నేను ఆ ఇన్ఫర్మేషన్ అంతా తీసుకుని ఒక వీడియో అయితే చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.